అమెరికా ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. దీంతో తదుపరి ఖమేనీ వారసుడు ఎవరు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఖమేనీ వారసుడిగా తర్వాతి స్థానంలో పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతానికి ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ రెజా అరాఫీ ఎన్నుకున్నారు. అయితే అసలు ఇరాన్ సుప్రీం లీడర్ను ఎలా ఎన్నుకుంటారు, రేసులో ఎవరెవరున్నారు, వారిలో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది అన్నది ఆసక్తి రేపుతోంది. అందులో ఖమేనీ లాగా ఇరాన్ను ముందుకు నడిపించే నాయకుడు ఎవరన్నది ఇవాళో రేపో తేలిపోనుంది. ఇరాన్లో రాజకీయంగా మతపరంగా అత్యున్నత పదవి కావడంతో సుప్రీం లీడర్ ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఆయన స్థానంలో రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా ముస్తాబా ఖమేనీ, అలీ రెజా అరాఫీ, ఘోలం హుస్సేన్, హసన్ ఖమేనీలు ఉన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ను ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎన్నుకోనున్నారు. సుప్రీం లీడర్ను తొలగించే అధికారం కూడా ఈ అసెంబ్లీకే ఉంటుంది. దీంతో సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునే బాధ్యత ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్ టీమ్స్ పై ఉంది. అయితే ఇప్పటి వరకు ఇరాన్ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ను తొలగించిన దాఖలాలు లేవు. 88 మంది సభ్యులు గల అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ప్యానెల్లో షియా మత గురువులు ఉంటారు. ప్రతి 8 ఏళ్లకు ఒకసారి వీరిని ప్రజలు ఎన్నుకుంటారు. అయితే వీరి అభ్యర్థిత్వాన్ని ముందుగా శక్తివంతమైన కాన్స్టిట్యూషనల్ వాచ్ డాగ్ గార్డియన్ కౌన్సిల్ ఆమోదించాల్సి ఉంటుంది. వివిధ ఎన్నికల్లో అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడంలో ఈ కౌన్సిల్కు పెట్టింది పేరు. ప్రస్తుత సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో కొత్త సుప్రీం లీడర్ను వీలైనంత త్వరగా ఎన్నుకోవాలని అక్కడి ఇరాన్ చట్టం చెబుతోంది. అయితే అప్పటి వరకు నాయకత్వ బాధ్యతలను కౌన్సిల్ చేపడుతుంది. దీంట్లో ఇరాన్ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గార్డియన్ కౌన్సిల్ సభ్యుడు ఒకరు సభ్యులుగా ఉంటారు. కొత్త సుప్రీం లీడర్ ఎన్నికయ్యే వరకు వీరే పాలన చేపడతారు. ఇక ఖమేనీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రధానంగా రేసులో ఉన్న వారిలో ఆయన రెండో కుమారుడు ముస్తాజా ఖమేనీ పేరు వినిపిస్తోంది. ఆ తర్వాత మత ఛాందసవాదిగా పేరున్న మొహమ్మద్ మహాదీ మొర్చాఘేరి పేరు కూడా వినిపిస్తోంది. వీరిద్దరితో పాటుగా అలీ రెజా అరాఫీ పేరు కూడా వినిపిస్తోంది. ఈయన ఇరాన్లో మతపరంగా అత్యంత ప్రభావశీలుగా ఉన్నారు. ఈ ముగ్గురు తర్వాత సీనియర్ మత గురువు ఘోలం హుస్సేన్ మొహసేనీ ఎజీ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ఇరాన్ న్యాయ వ్యవస్థకు అధిపతిగా ఉన్నారు. ఆ తర్వాత ఖమేనీ మనవడు హసన్ ఖమేనీ పేరు రేసులో ఉంది. అయితే వీరందరిలో ఎవరికి ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కనుంది అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా ఖమేనీ రెండో కుమారుడు అయిన ముస్తాజా ఖమేనీనే తదుపరి ఇరాన్ సుప్రీం లీడర్గా పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుత ఇరాన్ అసెంబ్లీ ఎక్స్పర్ట్ సభ్యులతో పాటు రెవల్యూషనరీ గార్డ్స్లోనూ ఆయనకు మంచి పలుకుబడి ఉంది. దీంతో ఆయనకు ఎన్నిక లాంఛనమే అని భావిస్తున్నారు. అదే సమయంలో ఘోలం హుస్సేన్ మొహసేనీ ఎజీ కూడా రేసులో ఉన్నారు. ఆయన సీనియర్ మత గురువు కావటం, ప్రస్తుత ఇరాన్ న్యాయ వ్యవస్థకు అధిపతిగా ఉండటం, గతంలో ఇరాన్ ఇంటెలిజెన్స్లో మంత్రిగా పనిచేయటం ఆయనకు కలిసొచ్చే అంశంగా నిపుణులు భావిస్తున్నారు. రేసులో ఎంతమంది ఉన్నప్పటికీ అక్కడ అసెంబ్లీ ఎక్స్పర్ట్ సభ్యులు ఎన్నికే ఫైనల్. సో ఇవాళ లేదా రేపో ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరన్నది తేలిపోనుంది.